సారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అధికారులన్నీ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో అలాగే రాష్ట్ర పరిధికి గాని మనకు గాని వచ్చినట్లయితే ఈవెన్ సిఎస్ గాని డీజీపీ గాని రాష్ట్ర ఎన్నికల సంఘ అధికార చేతిలో ఉంటాయి వెస్ట్ పవర్స్ అని వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారో సోకాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా సరే వాళ్ళకి ఏం పవర్స్ ఉండవు. కాబట్టి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మనం కానీ మాట్లాడుకునేటట్టయితే మొన్న మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఈ దొంగ ఓట్ల విషయంలో గిరీశం ఐఏఎస్ గారిని వారితో పాటు డిప్యూటీ కమిషనర్ని కొంతమంది పోలీస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. మొన్న దాదాపు ఒక వారం ముందు 3 ఐఏఎస్ స్థాయి అధికారులని 5 మంది ఐపీఎస్ని ఒక ఐజీ స్థాయి అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారికి అన్ని విధాల తోడుగున్నారని చెప్పి వారిని ఎన్నికల విధిని తప్పించడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి రాష్ట్రం నుండి ఉన్నత పదవుల్లో ఉన్నట్టు వాళ్ళు చాలామందికి 2-3 రోజుల్లో బదిలీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారి మీద అన్నిటి మీద భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం జనసేన అందరం కలిసి కంప్లైంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా విజయవాడలో ఉన్నా, నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాము, ఈరోజు కూడా వెళ్ళి కలిసాము దొంగ ఓట్ల ఇష్యూలో కానీ ఇట్లా అనేక ఇష్యూస్లో పోయి మేము వాళ్ళకి కలిసి మా ఇక్కడ ఉన్నట్టు విత్ ఎవిడెన్స్ ఇస్తున్నాం. కాబట్టి దాని మీద పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి ఉండదు. ఖచ్చితంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం రోల్ ఉండదన్న. ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ కాబట్టి ఒక నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు దాంట్లో ఉన్నారు. వారు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరిని స్పేర్ చేయరు, అందుకని భయపడిపోతున్నారు. ఈరోజు వైసీపీ వారికి వణుకు మొదలైపోయింది. ఏంది మన అధికారులందరినీ మార్చేస్తున్నారు, మనం అనుకున్నటువంటి వ్యూహాలన్నీ మారిపోతున్నాయి, ఇప్పుడు వచ్చే అధికారం మనకు సపోర్ట్ చేస్తాడా? ఎవరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్మి మునిగిపోయిన అధికారులు చాలు. మిమ్మల్ని నమ్మి ఈరోజు దాదాపు చాలామంది అధికారులు వారి సర్వీస్ రికార్డ్స్లో ఒక బ్లాక్ మార్కు మేము ఈరోజు ఎవరు సహాయం చేయరు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అధికారులకి, వీళ్ళు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకుంటారే తప్ప మీకు ఉపయోగపడరు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం